టైగర్స్ గుడ్ మార్నింగ్ అందరు కూడా. జూమ్ ఉన్న వాళ్ళందరూ కూడా మాట ఈరోజు 100 మంది ఫుల్ అయ్యారు. 100కి 100% సిస్టమ్ని ఫాలో అయితే మాత్రం దీంట్లో సేఫ్ షాప్ బిజినెస్లో డైమండ్ అవుతామని చెప్పేసి క్లియర్ కట్గా మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ మనకన్నా చిన్న వయసు మన మహా గురూజీ వాళ్ళందరూ కూడా ఈరోజు సిస్టంలో ఉన్నారు కాబట్టే వాళ్ళు ఈరోజు అంత లగ్జరీ లైఫ్ అని అనిపిస్తారు. మా గురూజీ వాళ్ళు వారానికి 2 లక్షల రూపాయలు తీసుకునే బిజినెస్లో మనం ఉన్నామండి. ఈరోజు నేను జాయిన్ అయినప్పుడు వారానికి 2 లక్షల రూపాయలు చూపించారు. తర్వాత 4 లక్షల రూపాయలు చూపించారు. ఈరోజు 8 లక్షల రూపాయలు చూపిస్తున్నారు. అంటే మన బిజినెస్ అంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అంత పెరిగిపోతుంది. అప్పట్లో ప్యాకేజీలు కూడా నేను జాయిన్ అయినప్పుడు 4 ప్యాకేజీలే ఉండేది. వస్తువులు ఏం వస్తువులు ఉండేవి? సూట్ క్లాత్లు ఉండేది, శారీస్ ఉండేవి, డిన్నర్ సెట్లు ఉండేవి, బెడ్షీట్లు ఉండేవి. ఈ 4 వస్తువులు తప్ప ఏది ఉండేది కాదు. ఈ 4 వస్తువుల్లో నీకు నచ్చిన వస్తువు తీసుకొని నువ్వు బిజినెస్ అవకాశం తీసుకోవాలని చెప్పిన వాళ్ళు. ఈరోజు మనీ పరంగా ఇబ్బందులు లేకుండా నేను పెట్టుకుంటాను అని చెప్పంటే 400 వస్తువులు అనేవి మన దాంట్లో ఉన్నాయి. అవి బీవీ లెక్క ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ప్రోడక్ట్ కింద బీవీ లెక్క ఉంటాయి. మనం నచ్చిన ప్రోడక్ట్ మనం సెలెక్షన్ చేసుకోవాలంటే అమౌంట్ అంటాం కదా. ఇక్కడ సింగిల్ ఐడికి వచ్చేసి 11,000 కాడ నుంచి స్టార్ట్ అయితే మనం తీసుకునే మనకు నచ్చిన వస్తువు కావాలి అనుకుంటే ఒక 30,000 దాకా కూడా అవ్వచ్చు. ఓన్లీ 100 బీవీ రావాలంటే. చాలా మంది అలా మరి అందరూ కూడా వస్తువు కోసం ఆలోచించి అట్లా తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది పడతారు. సేఫ్టీ కంపెనీ ఏంటంటే సేఫ్టీ కంపెనీ ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళ కోసం కదండి కంపెనీ, పేదవాళ్ళ కోసం కంపెనీ. ఒక పేదవాడు కూడా ధనవంతుడు అవ్వాలంటే బయట సమాజంలో ఏ పని చేసినా కూడా కారు, ఎన్ని లక్షలు పెట్టినా కూడా కావరు. లక్షలు పెడతా మనకు పెట్టుబడి పెడతా డబ్బులు ఉండాలి కదా ముందు మెయిన్. కానీ ఒక చిన్న షాపింగ్ ఒక 11,000తో మనం దీంట్లో ఎంటర్ అయిపోయి బిజినెస్ ఎంటర్ అయిపోయి ఈరోజు దాంతో 11,000తో వస్తువు కొనుక్కొని మన దీంట్లో ఎంటర్ అయిపోయినాక ఒక 4 సంవత్సరాలు మనస్ఫూర్తిగా ఇక్కడ సేఫ్ షాప్ కంపెనీతో సక్సెస్ అవ్వడం సిస్టంతో మన అప్లయన్స్ మన మహాగురుజీలు ఆల్రెడీ ఈరోజు వారానికి 8 లక్షలు సంపాదించుకునే మన మహాగురుజీలతో కలిసి మనం జర్నీ చేస్తే మాత్రం 100కి 200% ప్రతి ఒక్కళ్ళు కూడా 4 సంవత్సరాలు మీ జీవితాలు మార్చుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ సిస్టమ్ చెబుతుంది ఆల్రెడీ. గురుజీ మరి కొంతమంది జాయిన్ అయిపోయి 4 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు అయినా 5 సంవత్సరాలు అయినా వాళ్ళు సిస్టమేటిక్ లేరు కాబట్టి రావాలి సక్సెస్. Yes. డే 1 ఈ రోజు జాయిన్ అయిపోయిన కాడ నుంచి ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ అంటే ఏంటి గురుజీ, సిస్టంలో ఉంటాను గురుజీ అని చెప్పేసి మీ పైన సక్సెస్ఫుల్ అప్లయన్స్ ఎవరితో కానీ మాట్లాడేసి సిస్టంలో ఉండండి. 4 సంవత్సరాలు నడవండి. 1,00,00,000 రూపాయలు సంపాదించకపోతే మీ దానికి మీరు ఏది చెప్పినా నాకు అగ్రి అనమాట. ఛాలెంజ్ ఈ బిజినెస్లో 4 సంవత్సరాలు కష్టపడితే మాత్రం 100% ఇంట్లో డైమండ్ అవుతాం అని చెప్పేసి మేమైతే షూర్గా చెప్పగలం. దేనికోసం అండి ఈరోజు అంటాం కదా మన జీవితం యాదగిరి గురించి 29 నెలల్లో డైమండ్ ఏజ్ ఇచ్చాడండి. లెఫ్ట్ రైట్ 10,000 మంది టీం ఏర్పరిచాడు 29 నెలల్లో. చెప్పండి, ఒక యాదగిరి గురించి చేస్తే మనం చేయలేమా? సుజాత మేడం గారు Yes, Mo. లేడీస్ ఉండి ఆమె కూడా 4 సంవత్సరాలు డైమండ్ అయిపోయింది. ఒక టైలరింగ్ తీసుకునే ఆమె, చదువులేనామా, మాట్లాడుతూ రాను ఆమె. ఎవరు చేయలేని పని చేయమంటే మనం భయపడాలి, నిజమైన కాదేమని భయపడాలి. అవునా కదా? ఆల్రెడీ మనకన్నా ముందు రికార్డులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. సుజాత మేడం డెవలన్లో 2 సంవత్సరాల్లో కూడా డైమండ్ 21 నెలలో డైమండ్ ఏజ్ ఇచ్చిన పర్సన్ కూడా ఉన్నాడు. ఏదో ఆ పర్సన్ పేరు గుర్తురాట్ల పేరు. అంటాం కదా డైమండ్స్ ఏబో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మా ముందు చూపిస్తున్నారు ఈ పర్సన్ 21 నెలలో డైమండ్ అయ్యాడని చెప్పేసి చిన్న గురించి నాకు చూపిస్తుంటే నేను షాక్ అయిపోయా. చెప్పండి, మన కళ్ళ ముందు అలాంటి వాళ్ళు మన సక్సెస్ అయ్యి డైమండ్స్ అయిన వాళ్ళు మనం ఎందుకు కాకూడదండి డైమండ్? మనం ఎందుకు కావట్లేదు డైమండ్? మనం ఎందుకు కావట్లేదు? మన లెవెల్ ఎందుకు మారట్లేదు? మనం ఎందుకు మాట్లాడంటే మన అలవాట్లు చేంజ్ చేసుకోవట్లా. మనం సేఫ్ షాప్ అనే బిజినెస్లోకి వచ్చేసి మనం ఏం చేస్తున్నాం? మనం వేరే వాటికి టైం కేటాయిస్తున్నాం. మన పర్సనల్స్కి మనం టైం కేటాయిస్తున్నాం తప్ప సేఫ్ షాప్ కోసం టైం కేటాయించట్లా. నేను ఫుల్ టైం చేస్తున్నాం అంటున్నారు. ఫుల్ టైం చేసినోడు ఒక రోజు పొద్దున్నే స్టార్ట్ చేస్తే సాయంత్రంకి ఎంతమంది కలవచ్చు? ఎంత ఈజీగా వేసుకున్నా 10 మందిని టచ్ చేయొచ్చు. ఎవరికి వాళ్ళు గ్రూప్ ఓపెన్ చేసుకొని నేను ఎంతమంది కలిసి అని చెప్పేసి ఎవరికి వాళ్ళు సెట్ చేసుకోండి. సక్సెస్ అక్కడే ఆగబడింది. మనం పొద్దున్నే లెగిసాం, రోజుకి ఎంతమంది కలుస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, టీంతో ఏం మాట్లాడుతున్నాం, మన అప్లైన్తో ఏం మాట్లాడుతున్నాం, మన సిస్టంలో మనం నడుస్తున్నాం నడవట్లేదా? సీరియస్గా తీసుకున్న వాళ్ళు డైమండ్ అవుతారు. సీరియస్ తీసుకుపోతే డైమండ్ అవుతారా గురూజీ అంటే 100%
కారు అని చెప్పేసి అనుకుంటాం. సీరియస్గా తీసుకుని టైగర్స్ నేను చెబుతున్నా కదా, సేఫ్ షాప్ బిజినెస్ ఆషామాషా బిజినెస్ కదన్నమాట. మన కళ్ళ ముందు నడుస్తుంది, మన కళ్ళ ముందే నడుస్తుంది. పొద్దుగూరు మనం అనుకుంటూ ఉన్నాం, రోజు చెప్పుకుంటూ ఉన్నాం. సింగపూర్ ట్రిప్ గురించి ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. ఫ్రాంక్ చెప్పాలంటే ప్రతిరోజు సింగపూర్ ట్రిప్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతిరోజు సింగపూర్ ట్రిప్ గురించి, సింగపూర్ ట్రిప్ అని మాట్లాడుకుంటున్నాం. చూడండి, ప్రతిరోజు మీరు చూస్తారు చూడరు, నేను ఫోన్లో చూస్తా వీడియో, వెళ్ళిన కాడ చూపిస్తూ ఉంటా వీడియో, టార్గెట్ పేపర్ చూపిస్తా వీడియో. చూడండి ఒకసారి ఈ ట్రిప్ గురించి. కాలం మనకంటాం కదా, కాలం మన చేతుల్లో లేదు. నిన్న జరిగిపోయిన రోజు ఈ రోజు రామంటే రాదండి. నిన్న నిన్న చెప్పుకున్నాం 46 రోజులు ఉంది టైం అని చెప్పేసి. ఈ రోజు చెబుతున్నాను 45 రోజులు టైం ఉంది. ఏం చెప్తున్నాను, ఈ రోజు చెబుతున్నాను 45 రోజులు టైం ఉంది. షిప్ పడుతుంది కదా, షిప్పులో ప్రయాణం చేయాలంటే మ్యాచింగ్ యాక్షన్ చేయాలి. మ్యాచింగ్ యాక్షన్ మరి చేస్తున్నాము అని చెప్పేసి మీరు ఎవరికి వాళ్ళు అనుకుంటే కాదు. మ్యాచింగ్ యాక్షన్ చేస్తున్నాం చేయట్లేదు అని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా ఇంట్లోకి వెళ్ళి పండుకొని ఆలోచన చేయండి. రాజు రమేష్ మావాజీ చెప్పేవాడు అనమాట, మీ అప్లైన్స్ ఎవరు కూడా భూతార్థం తీసుకొని మీ చుట్టూ తిరగరండి చుట్టాకని చెప్పేసి. సింగపూర్ టార్గెట్ అనేది ఆషామాషా కాదు. టార్గెట్ విన్ అయితే ఫుల్ మంచిగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. కాదు గురించి నేను ఎంజాయ్మెంట్ కాదు, కొంచెం నాకు పరిస్థితి బాగాలేదు, నేను రాలేను గురించి సింగపూర్ టార్గెట్ అంటే 1,25,000 అక్షరాల మీకు ఇచ్చిద్దండి. 1,25,000 మీకు ఇచ్చిద్ది, అమౌంట్ ఇచ్చిద్ది. మనసు పెట్టి ఖచ్చితంగా. నేను చెప్తున్నా కదా, 45 రోజులు టైం ఉంది. ఈ 45 రోజులు రియల్గా రోజుకి 5 ప్లాన్లు చెప్పండి చాలు. 5 ప్లాన్లు సేఫ్ షాప్ గురించి చెప్పండి. ఈ రోజు జాయిన్ అయిన పర్సన్ అయినా సరే ఆ సింగపూర్ టార్గెట్ విన్ అయిపోతాడు. పెద్ద కష్టమైన పని కాదు, పెద్ద కష్టమైన పని కాదు. ఎవరైతే ఉన్నారో సీనియర్ లీడర్లు ప్రతి ఒక్కళ్ళు, ప్లాటినం లీడర్లు, ప్రతి ప్లాటినం అబోవ్ పైన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మీ రెస్పాన్సిబిలిటీ లీడర్లో లెగ్లో ఒక పర్సన్ పట్టుకోండి. ఆ పర్సన్తో జోడీ అయ్యి నేను వర్క్ చేసుకుంటా గురించి అని చెప్పేసి కమిట్మెంట్ తీసుకోండి. అతనితో మాట్లాడుకోండి. మీరిద్దరు కలిసి చేయండి, వర్క్ చేయండి. అతను సింగపూర్ టార్గెట్ విన్ అయిపోతే ఆటోమేటిక్ మీరు విన్ అయిపోతారు. సింపుల్ అన్నమాట. లెఫ్ట్ ఒక పర్సన్, రైట్ ఒక పర్సన్, ఇద్దరు చాలండి మనకు కావాల్సింది. మనం సింగపూర్ టార్గెట్ విన్ అవ్వాలంటే ఇద్దరు చాలు. నేను చెబుతున్నా కదా సార్, 45 రోజులు టైం ఉంది గురూజీ. ఈ 45 రోజులు కంప్లీట్ అయిపోయింది గురూజీ, లాస్ట్లో ఇంకా 2 రోజులు ఉంటే బాగుండు గురూజీ అని చెప్పేసి తర్వాత బాధపడే కన్నా ఈ రోజు ఈ రోజు లాస్ట్ రోజు అయితే మనం ఏం చేస్తాం పనులు అనేది అలా ప్రతిరోజు అట్లా అనుకోవాలండి. అలా అనుకొని మీరు వర్క్ చేయండి. నేను చెబుతున్నా 45 రోజులు టైం ఉంది కదా, 30 రోజులు టార్గెట్ అయిపోతారు. రోజుకి 5గురిని మనస్ఫూర్తిగా డైరెక్ట్ ప్లాన్ చెప్పేస్తే ఎట్లా ఉన్నా, మీరు ప్లాన్ చేస్తే డీడీ కట్టాలి. ప్లాన్ చెబితే డీడీ కట్టాలి. ప్లాన్ చెబితే తిను మావర్జీ మనం ఒకసారి అన్నాడు మన మీటింగ్లో, మీటింగ్ సెక్షన్ అయిపోయినాక బయటికి పిలిచి మాట్లాడిస్తాం. గురించి కొంచెం టీంతో మాట్లాడిన గురించి అని చెప్పంటే ఖమ్మం టీంతో మాట్లాడినాడు సినిమా వారిది. వెళ్ళేవంటే భయ్య డీడీ అని రావాలా, సైన్ అప్ అని రావాలా, ఈ రెండు రాకుండా ఎలా రాకూడదు దాని నుంచి అన్నాడు ఒకటే మాట. డీడీ కట్టందే నేను నుంచి రాను, సైన్ అప్ లేనిదే నేను నుంచి రాను. ఏం ఒత్తినే ఉందా నా బండిలో ఆయిల్ పోస్తుంది నేను తిరగతాకి, కమిట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి ఆ రోజు ఖమ్మంలో మీ అందరికి టాప్ లీటర్ చెప్పాడు చెప్పలేదు టైగర్స్? ఆ రోజు డైరెక్ట్ మీతో చెప్పాడు కదా అన్నమాట. ఆ రోజు విన్నాం, అప్పుడు విన్నాం, తర్వాత మర్చిపోయాం మనం. ఎందుకు కాకూడదు? ప్లాన్ చెప్పినాక, ప్లాన్ చెప్పంగా ఏమంటారు చెప్పండి, ప్రతి పర్సన్ ఏమంటాడు, గురుజీ బిజినెస్, గురుజీ అనలే సార్ అంటారు. అప్పుడు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు, సార్ బిజినెస్ మాత్రం దందారుగా ఉంది సార్, సూపర్ సార్, ఎక్సలెంట్ సార్ అంటాడు. అవును సార్, ఈ అవకాశం తీసుకోండి, కట్టండి, డీడీ కట్టి అమౌంట్ ఇచ్చి క్లోజ్ చేయండి అని చెప్పేసి. అమౌంట్ లేవండి,
సైన్ అప్ అని తీసుకోండి సార్. అరే అంత రూ. 600 సైన్ అప్ కూడా ఉండమంటారా? నేను సేమ్ వెళ్ళేటప్పుడే ఖమ్మం కృష్ణ సార్తో కూడా సేమ్ ఇదే మాట్లాడి పంపించాం. నిన్న వేరే చెల్లి కాడికి పోయి స్పాట్లో ప్లాన్ చెప్పాడు. సైన్ అప్ ఎంత తీసుకున్నాడు? రూ. 5,000 తీసుకున్నాడు సైన్ అప్. టేకర్ ఎంత తీసుకున్నావు కృష్ణ సార్? 5,000 గురుజీ. ఆ చెల్లి వచ్చిందా? జూమ్కి వచ్చిందా? వచ్చింది గురుజీ. ఏ, మళ్ళీ బ్యాక్ అయింది, వాళ్ళ బాబాయ్ అడుగుతున్నది బ్యాక్ అయింది. ఓకే, ఏం పర్లేదు, ఓకేనా. అట్లా ప్రతి ఒక్కళ్ళు చూడండి. నిన్న అంతకుముందు చేశాడు కృష్ణ సార్ కూడా. దాదాపు 10 రోజుల నుంచి తిరుగుతున్నా గురించి ఒక్కరు రాట్లన్నాడు. నేను చెప్పాడు డైరెక్ట్గా, బాబు నువ్వు వెళ్తే మాత్రం సైన్ అప్ కానీ క్లోజ్ చేయించాలి గట్టిగా, నువ్వు చేయించకపోతే బాగాదు. రోజు రేపు రేపు అంటున్నావు, ఈ రోజు నుంచి నువ్వు రేపు అనేది మాట అనకూడదని చెప్పన్నాడు. గురుజీ అట్టా వెళ్తున్నా గురించి చెప్పాడు. అంత స్పాట్ ప్లాన్ చెప్పాడు. రూ. 5,000 ఫుల్ అమౌంట్ ఇద్దామని చెప్పంటే అంకల్ లేమంటే 5,000 అడ్మిషన్ తీసుకొచ్చింది చెల్లి. ఆ అది చెల్లి అది గురుజీ, అది ఫోన్ పే పని చేయలేదు గురుజీ. నిన్న చాలా మంది ఉమ్, చాలా సేపు ట్రై చేసిన గురుజీ. కొన్ని ఫోన్లో ఉన్నాయి కొట్టేస్తానని చెప్తే ఇంకా చేయట్లేదు. గొప్ప విషయం ఏంటంటే మనోడు రూ. 5,000 తీసుకొని డైరెక్ట్ గా ఆ చెల్లి ఫోన్ నుంచి నాకు ఫోన్ చేయించాడు. గురుజీ చెల్లి నెంబర్, మీ నెంబర్ సేవ్ చేసుకుంది, ఇదిగో మీ నెంబర్, మా చెల్లి నెంబర్ కూడా సేవ్ చేసుకోమని చెప్పి పంపించాడు. ఏం పేరు సార్ పేరు చెల్లి పేరు? ఆ పేరు గురూజీ ఉషా. ఉషా కాదు. గురూజీ టైగర్. అరుణ. అరుణ కుమారిలే, అరుణ కుమారి చెల్లి చెల్లి పేరు.